ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, మావయ్య, నా పన్ను, నా పన్ను. రేయ్, మిమ్మల్ని నమ్ముకునే దానికన్నా నా పని నేను చేసుకోవడమే చాలా బెటరు అని నా పాటికి నేను బాధపడతా ఉంటే మీరు నా దగ్గరకొచ్చి ఆ వెంకిగాడి 32 పళ్ళు రాలగొట్టి నా చేతిలో పెడతాను అని పళ్ళికిలిస్తా చెప్పుండారు. ఇప్పుడేమైనాది? మా ప్లాన్ ఫ్లాప్ అయింది. టైం ఆ వెంకీగడి వైపు టర్న్ అయింది. టర్నింగులు టర్నింగులు కాదు, మీరు చేసిన పనికి నా అమ్మి రిస్క్ లో పడినాది. ఈ అఖిలాండేశ్వరి ఆ వెంకిగాడి దగ్గర అవమానం పడినాది. అందుకే చెప్పిన పని చేయనందుకు బదులుగా నీ పన్ను రాలి నీ చేతిలో ఉండాలి. అఖిలమ్మా, ప్లాన్ మా చేతిలో ఉంది కానీ ఫలితం మా చేతిలో ఉంటుందా చెప్పు? వాణ్ణి ముందు నుంచి ఎదుర్కోలేవని వెనక నుంచి ఆయిల్ పోస్తే పక్క నుంచి మ్యాగీ పాపొచ్చి ఆయిల్ పై కాలేసింది. ఇందులో మా తప్ప ఏమైనా ఉందా చెప్పు? ఆ వెంకీగడికి అలా కలిసి వస్తుందమ్మా. ఇంక చాలా ఆపండి బావగారు. ఆ వెంకిగాడికి బుద్ధి బలం ఉండాది, భుజబలం ఉండాది. అవసరాన్ని బట్టి ఆడు రెండింటిని సరిగ్గా వాడతా ఉండాడు. కానీ అది మనకే శాత కావడం లేదు. అందుకే వాడి గెలుపుకి మీ బుర్ర తక్కువతనానికి ఒప్పుకోలేక కలిసొచ్చుండాదని కబుర్లు చెప్తా ఉండారు. మిమ్మల్ని నమ్ముకుని ఉపయోగం లేదు. నేనే రంగంలోకి దిగుతా. రేపు వాడు ఊహించని దెబ్బ కొడతా. చూస్తా ఉండండి. ఆగండి బాబు. బాబు నువ్వా? అరే, ఎక్కడికి పోయినా మీరే కనబడుతున్నారేంటండి? ఏదో జన్మలో ఏ రుణానుబంధం ఉండే ఉంటుంది బాబు. అందుకే నాకు అవసరమైనప్పుడల్లా సాయం చేయటానికి దేవుళ్ళ కనిపిస్తున్నారు. అంత పెద్ద మాటలు ఎందుకులే గాని ఎక్కడి దాకా మీరు వెళ్ళేది? అఖిలా మిల్స్ వరకు బాబు. అఖిలా మిల్స్కా? నేను వెళ్తుంది అక్కడికే. నేను పనిచేస్తుంది కూడా అక్కడే. అక్కడ మీకేం పని? పని కావాలి బాబు. నువ్వు అందులోనే పనిచేస్తున్నానని చెప్తున్నావు కదా, కాస్త నాకు ఆ సాయం చేసి పెట్టకూడదు? చచ్చి నీ కడుపున పుడతాను. భలే వారే. ఇదిగో, మనకు అఖిలాండేశ్వర్కి అస్సలు పడదు. మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారని నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తే రిజెక్ట్ చేయించి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గంటేస్తారు. ఈ విషయంలో మనం హ్యాండ్సప్. కావాలంటే తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను. మీరు మీ పని చూసుకోండి. ఏంటి? అలాగే బాబు. సరే, ఎక్కండి. పోనియా? బాబు చూస్తే ఇంత మంచోడు. ఈ బాబుకి అఖిలాండేశ్వరికి ఎందుకు పడినట్టు? ఏముంది, ఆవిడ ముందు నుండి ముంచేవాళ్ళనే పక్కన పెట్టుకుంటుంది, మంచివాళ్లతో గొడవ పెట్టుకుంటుంది. తెలిసిందేగా. ఆ పద్ధతి ఇంకా కొనసాగిస్తున్నట్టే ఉంది. ఏమిటో. అదిగో వెంకీబాబు వచ్చాడ్రా. రండి. వెంకీబాబు ఏమైంది బాబాయ్? డ్యూటీ టైంలో మీరందరూ బయట ఉన్నారేంటి? పైగా ఈ చేతుల్లో పేపర్లేంటి? ఏం చెప్పమంటావు బాబు, ఆ అఖిలేంటేశ్వర్ గారు మా కడుపు కొట్టేసింది. ఇదిగో ఏవో లే ఆఫ్స్ అంట, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంట. అందుకని మమ్మల్ని అందరినీ పనుల్లోంచి తీసేస్తున్నానని బయటికి పంపించేసింది బాబు.
అత్త, నువ్వు నా మీద కక్షతో ఇంతమందిని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? చెప్తా. బాబాయ్, మీరెవ్వరూ భయపడద్దు. మీకు నేనున్నాను కదా. ఆ అఖిలాండేశ్వరి గారితో నేను మాట్లాడొస్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. మంచిది బాబు. ఏం జరుగుతుందో ఏంటో. పని కోసం నేను వస్తే వీళ్ళనే పనుల్లోంచి తీసేసింది. ఇక నా పని అయినట్టే. అయినా అఖిలాండేశ్వరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది? ఉమ్? అఖిలమ్మా, అబ్బా అబ్బా, నీ బుర్రే బుర్ర అఖిలమ్మా. ఇదిగో, నువ్వు కొట్టిన దెబ్బకి ఆ వెంకీగాడు గిర్ర 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 తిరగాల్సిందే. ఏందబ్బి ఓ పద్ధతి పాడు తెలీదా నీకో? ఓ పక్క ఎండి గారుండారు, మరో పక్క చైర్మన్ గా నేనుండాను. లోపలికొచ్చే ముందు పర్మిషన్ అడగద్దు. ఈ వర్కర్స్ ఇంతే మమ్మీ. అడ్డంగా రావడం తెలుసు కానీ అడిగి రావాలని తెలీదు. నేనిప్పుడు ఈ ఫ్యాక్టరీలో వర్కర్గా రాలేదు. నీకు మొగుడిగా, నీ మమ్మీకి అల్లుడిగా వచ్చానే నా దొంగ పెళ్ళామా. ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా నిన్ను పీకి పారేశాక నా అమ్మి పేరు, నా పేరు చెప్పుకునేగా లోనికొచ్చుంటావు. మమ్మీ, చెప్పుకోకపోతే గేట్ బయటే ఉండేవాడు కదా. ఇక్కడి దాకా వచ్చి ఉండేవాడే కాదు. సర్లే చెప్పబ్బి, దేనికొచ్చుండావు? దేనికి అన్యాయంగా అంతమందిని పనిలోంచి తీసేశారు? దేనికో ఈ పాటికే నీకు అర్థమై ఉంటాది కదబ్బి. నా ఒక్కడి మీద కోపాన్ని అంతమంది అమాయకుల మీద చూపించడం అన్యాయం అవుతుందట. ఏంటి అమాయకులా? నీ ఒక్కడిని తీసేస్తే అన్యాయమని అల్లరి చేసేది వాళ్లే కదా. అందుకే సమన్యాయం పాటించాలని నిన్ను వాళ్ళని ఒకేసారి పీక్ అవతల పారేశామబ్బి. తప్పు చేశావత్తా. తప్పు చేయడం కాదబ్బి, తుప్పు తుప్పు రేగ్గొట్టా. ఏం బావుగారు? మరే అఖిలాండేశ్వర మజాకానా?